మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను మీ రవి గౌడ్. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం ఇప్పుడు విశాఖపట్నం సూర్యనగర్ యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాం. హనుమాన్ జయంతి ఏ విధంగా జరుగుతుంది మన ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఈ రోజు హనుమాన్ జయంతి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఈ ఏర్పాట్ల తర్వాత ఎంతమంది భక్తులు ఈ గుడిని వచ్చి దర్శించుకున్నారో చెప్పండి. శ్రీ యోగ సిద్ధనామానం ఆంజనేయం కృపానిధం రామధ్యాన పరితాంగం వందే యోగప్రదం గురం. శ్రీ 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 యోగ సిద్ధాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి సందర్భంగా విశేషంగా స్వామిని అలంకరించడం జరిగింది. కోదండపాణి వీణాపాణిగా అలంకారం. స్వామి వీణ వాయిస్తున్నట్లుగా ఆంజనేయ స్వామిని, కోదండం పట్టుకున్నట్లుగా రాముణ్ణి అలంకారం చేసుకున్నాం. అంటే స్వామి నాదయోగి అంటారు ఆంజనేయ స్వామిని. నవవ్యాకరణ విశారదుడు ఆంజనేయ స్వామి. అష్టసిద్ధి నవనిధులు ప్రసాదించినటువంటి ఆంజనేయ స్వామి. అటువంటి స్వామి నవవ్యాకరణ అదేవిధంగా స్వామి గాంధర్వ వేదాన్ని ఉపాసించిన స్వామిగా, స్వామి సంగీతంలో నారద తుంబుల్లో గణభంగం చేసిన స్వామి సంగీతంలో మహాప్రవీణుడు. అటువంటి ఆంజనేయ స్వామి వీణ వాయిస్తున్నట్లుగా, ఆ వీణానాదంలో తన్మయత్వం చెందుతున్నట్లుగా రాముడిని అలంకరణ చేశాం. ఇక్కడ రామచంద్ర ప్రభు తన్మయత్వంతో కళ్ళు రెండు మూసుకున్నట్లుగా, ఆంజనేయ స్వామి చాలా ఆనందంతో వీణ వాయిస్తున్నట్లుగా ఈరోజు చేసిన అలంకారం హనుమత్ జయంతి సందర్భంగా. ఒక్కొక్క హనుమత్ జయంతికి ఒక్కొక్క అలంకారం చేస్తుంటాం. తన్మయ మారుతిగా అయోధ్య రాముడిని పట్టుకుని తన్మయత్వంతో ఉన్న ఆంజనేయుడిగా 1 సంవత్సరం. జాంబవత్ ప్రీతివత్ ధనాయ నమః అని జాంబవంతుడితో కూడిన ఆంజనేయ స్వామిగా 1 అలంకారం. రామ హనుమ ఆలింగనం అని చెప్పి అత్యంత ఆనందాన్ని కలిగించిన హనుమంతుడు ఏమి ఇవ్వగలనే భావం చేత రాముడు కేవలం ఒక ఆలింగనం మాత్రం ఇవ్వగలని చెప్పి రామ హనుమ ఆలింగనం చేసినట్టుగా 1 అలంకారం. ఇలాగ ఒక్కొక్క హనుమత్ జయంతికి 1 అలంకారం చేస్తుంటారు. ఈ సంవత్సరం హనుమత్ జయంతి సందర్భంగా రామ హనుమ ఇద్దరిని కూడా వీణాపాణిగా, కోదండపాణిగా ఇద్దరిని అలంకరించడం జరిగింది. ఉదయం విశ్వక్షేణారాధన, పుణ్యాహవాచన కార్యక్రమాలు పూర్తి చేసి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. సీతారాముల కళ్యాణంతో ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. 15,000 మందికి అన్నదానం జరుగుతోంది. సాయంత్రం సింధూరంతో సహస్రనామార్చన, భజన, హారతి నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సూర్యనగర్లో ఉండే యోగ సిద్ధాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు మిగతా ఆలయాలకి మన ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి? అన్ని ఆలయాల్లో ఆంజనేయ స్వామి వారిని అభయాంజనేయుడుగా, వీరాంజనేయుడుగా, దాసాంజనేయుడుగా, పంచముఖ ఆంజనేయుడుగా ఇలాగ అనేక రూపాల్లో ఆంజనేయ స్వామి కొలుస్తూ ఉంటారు. ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే స్వామి మూలమూర్తి కూడా అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ దేవాలయంలో దీపాలార్చన 2 పూట్ల స్వామికి అర్చన, 2 పూట్ల స్వామికి ప్రత్యేకంగా నైవేద్యం మడిగా ఇక్కడే శుచిగా చేసి ప్రసాదాలు నివేద్యం చేస్తారు. అదేవిధంగా ప్రతి మంగళవారం భజనానంద హారతి, ప్రతి మంగళవారం సుందరకాండ పారాయణ, నెలకొకసారి మాత్రమే పంచామృత అభిషేకం స్వామికి నిర్వహిస్తాం. అది కూడా పాంచరాత్రి ఆగమ విధానంలో ఈ యొక్క దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇంకా ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా కూర్చొని అద్భుతమైన నేత్రాలు కలిగిన స్వామి. ఒక్కసారి చూస్తే చాలు పదే పదే చూడాలనిపించే ముగ్ధమోహనమైన స్వరూపం కలిగిన వాడు మన యోగ సిద్ధాంజనేయ స్వామి. కనుక విశాఖపట్నంలోనే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా చాలా మంది దేవాలయంకి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేకంగా స్వామి యోగాసనాస్థుడై పద్మపీఠం మీద వాలం పెట్టి, వాలం మీద స్వామి కూర్చున్న భంగిమలో అద్భుతమైన నేత్రాలు కలిగిన స్వామి యోగ సిద్ధాంజనేయ స్వామి. అతి తక్కువ సమయంలో భక్తులు తాకిడి పెరగడం కారణం ఏంటి? భక్తుల యొక్క విశ్వాసాలు, ముఖ్యంగా దేవాలయ ధర్మకర్త యొక్క మనస్సు కూడా చాలా నిర్మలమైన మనసుతో ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా జరగాలి, వైభవంగా జరగాలి అనే ఒక తాపత్రయం కలిగిన ధర్మకర్తలు, కమిటీ సభ్యులు, ముఖ్యంగా వాలంటీర్ల యొక్క ప్రోత్సాహంతో దేవాలయం అతి తక్కువ కాలంలో చాలా జనాదరణ కలిగిన దేవాలయంగా పేరుగాంచింది. ఆలయాన్ని ఇంకా ఎటువంటి డెవలప్ చేయడానికి ఎటువంటి కారణాలు చేస్తారు? దేవాలయంలో ప్రతి భక్తులకి కూడా నిత్యం దర్శన భాగ్యం కలగాలి. వచ్చిన ప్రతి భక్తులకి ప్రసాదం పెట్టాలి. అదేవిధంగా హనుమత్ జయంతి నాడు ఇంకా
15,000 మందికి సంవత్సరం పెడుతున్నాం. వచ్చే సంవత్సరం 20,000 మందికి అయినా సరే అన్నదానం చేయాలని ఒక మహాసంకల్పంతో ఉన్నాం. అదే కాకుండా స్వామివారి యొక్క నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా జరగాలని ఒక సదుద్దేశంలో ఉన్నాం. దాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. స్వామివారి అనుగ్రహం ప్రతి భక్తులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుమన్ టీవీ.